హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో మీరు దేని గురించి విన్నారు? ఏం వాక్యం విన్నారు? దేవుని గురించి ఎదురు చూడాలండి. నువ్వు చెప్పింది నేను చెప్పింది చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థన. చివరిసారిగా ఎక్కడ జరిగింది? నిన్న జరిగింది. ఎవరింట్లో జరిగింది? అక్కడ ఎవరు వాక్యం చెప్పినారు? అన్న వచ్చి చెప్పినారు కదా. ఏం వాక్యం చెప్పినాడు? చెప్పట్లు చూడండి. నిన్న చెప్పిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడాడంటే, దేవుడు ఎవరికి దూరంగా ఉంటాడు, ఎవరి ప్రార్థనకు దగ్గరగా ఉంటాడు. అంతే, సింపుల్. దేవుడు ఎవరికి దూరంగా ఉంటాడు, ఎవరికి దగ్గరగా ఉంటాడు అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. మంచిది. చివరిసారిగా మత్తయి సువార్తలో మీరు విన్న అంశం ఏంటి? మత్తయి సువార్తనే మనం ధ్యానిస్తున్నాం. ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? 17. మంచిది. మత్తయి సువార్త 17లో ధ్యానిస్తున్నాం. చివరిసారిగా మీరు మత్తయి సువార్తలో ఏ అంశం గురించి విన్నారు? అంశం ఏంటి? అంశం ఏంటంటే ఆశీర్వాదాల గల మరొక మార్గం ఏంటి? నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు విడుదల పొందాలంటే, నీ శ్రమల నుంచి, నీ రోగాల నుంచి, దైవ శక్తుల నుంచి, అపవిత్ర ఆత్మల నుంచి నువ్వు విడుదల పొందాలంటే ఉన్న మార్గం ఏంటి అనే అంశం గురించి దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. ఈరోజు దేవుడు ఏం మాట్లాడతారో చూద్దాం. ఒకవేళ మీరు మర్చిపోయింటే యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి చూడండి, వినండి, ఆశీర్వదించబడండి, జ్ఞాపకం చేసుకోండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 15, 16. 6 జన సమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలు వచ్చి, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగివై మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగా అగ్నిలో నీళ్ళలో తరచూ పడుచున్నాడు. నీ శిష్యుల వద్దకు వారిని తీసుకుని వచ్చి తిని, కానీ వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. ఇదే అంశము మార్కు సువార్తలో కూడా ఉంది, లూకా సువార్తలో కూడా ఉంది. ఇక్కడ డీటెయిల్గా రాయబడలేదు, కానీ డీటెయిల్గా రాయబడిన దగ్గర నేను చదివిస్తాను. దాని నుంచి దేవుడు ఏం మాట్లాడతారో చూద్దాం. ఇదే అంశం, ఇదే సందర్భము. చూడండి, మార్కు సువార్త తీసుకోండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 17, 18. బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని ఎద్దుకు తీసుకొని వచ్చి, అది ఎక్కడ వారిని పట్టుకొనినో అక్కడ వారిని పరదోయిను. అప్పుడు వాడు నురుగు కాచుకొని పండ్లు కొరుకుకొని మూర్చయిల్లును. దానిని వెళ్ళగొట్టడాన్ని ఈ శిష్యులను అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఇప్పుడు 22. అది వారిని అడుగుగా అతడు 22 అది వారిని నాశనము చేయవలనని తరచు అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా దేవుడు అందరితో మాట్లాడను గాక. ఆమేన్. సో ఇక్కడ జరిగిన సందర్భం మీకు ఆల్రెడీ గుర్తుందా లేదా? గత కొన్ని రోజులు, కొన్ని వారాలుగా ఇదే సందర్భాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇంకా 2-3 సార్లు కూడా ఇదే సందర్భాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇక్కడ జరిగిన సందర్భం, యేసు ప్రభువారు 3 శిష్యులను ఎండబెట్టుకొని కొండ మీద పోయి రూపాంతరం చెందారు. కొండ కింద జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఎన్నో సంవత్సరాలు అక్కడ రాయబడిన బాల్యం నుంచి, చిన్నప్పటి నుంచి ఒక బిడ్డకి ఫిట్స్, దయ్యం పట్టింది. ఆ దయ్యం వచ్చినప్పుడు ఆ చిన్న బిడ్డ ఏమవుతుందంటే, ఫిట్స్ వచ్చేసి కింద పడిపోయి గిలగిల కొట్టేసుకొని నిర్రకు గాలుకుంటేస్తుంది. అది నీళ్ళైనా అగ్ని అయినా ఎక్కడ పడితే అప్పుడు పడేసేది ఆ దయ్యం. అలా సంభవిస్తానండి. ఈ తండ్రి ఏమనుకున్నా అంటే, ఈ బాలుని యేసుప్రభు దగ్గరికి తీసుకెళ్తాను, బాగు చేస్తాడని తీసుకొచ్చాడు. తీసుకొస్తే అక్కడ యేసుప్రభు లేరు, ఆయన కొండ మీద ఉన్నారు. తర్వాత వాళ్ళ శిష్యులను అడిగినారు. వాళ్ళ శిష్యులు అందరినీ అడిగిన తర్వాత వాళ్ళ శిష్యులు ప్రార్థన చేశారు. రాత్రి అంతా ప్రార్థన చేసినారు, కానీ ఆ దయ్యమును వెళ్ళగొట్టడా
వాళ్ళ వల్ల కాలేదు. ఇంకా వాళ్ళకి అక్కడ ఉన్న జనసమూహంకి వీళ్ళకి వాదోపాదాలు జరుగుతున్నాయి, వాద ప్రతివాదం జరుగుతున్నాయి, ఎందుకు పోవట్లేదు అని జరుగుతున్నాయి అన్యులకి దేవుని బిడ్డలకి. అలాంటి సమయంలో యేసుప్రభు వారు ఆ రూపాంతరం అయిపోయి కొండ నుంచి దిగి వస్తూ ఉన్నారు. కొండ నుంచి దిగి వచ్చి ఆ జనసమూహం దగ్గరికి, ఆ శిష్యుల దగ్గరికి, ఆ బిడ్డ దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ జరిగే సంభవాన్ని అడిగారు, ఏమైంది, ఏం జరుగుతుందంటే అప్పుడు ఆ బిడ్డ యొక్క తండ్రి యేసుప్రభు దగ్గరికి వచ్చి చెప్తున్న మాటలే ఈరోజు మనం చదివాం. అదేంటంటే యేసుప్రభు దగ్గరికి వాళ్ళ నాన్న, ఆ చిన్న బిడ్డ యొక్క నాన్న వచ్చి ఏమని చెప్తున్నాడంటే, అయ్యా నా బిడ్డ ఇన్ని సంవత్సరాలుగా చిన్నప్పటి నుంచి ఫిట్స్ రోగంతో దయ్యం పట్టి బాధింపబడుతున్నాడయ్యా, నీ శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చాం, నీ శిష్యులు బాగు చేస్తారేమో, ఈ దయ్యం నుంచి నీ దగ్గరికి వచ్చాను, నువ్వు లేవని చెప్పేసి, సరే నీ శిష్యులన్నా ఉన్నారు కాబట్టి నీ శిష్యులన్నా ప్రార్థన చేసి వెళ్ళగొడతారేమో అని చెప్పేసి నీ శిష్యుల దగ్గర తీసుకొస్తే రాత్రి అంతా ఈ 9 మంది ప్రార్థన చేశారు, కానీ ఇలా వాళ్ళ కాల ఏదేదో చేసినారు, ఎట్లా చేసినారు, నూనె చేసి ప్రార్థన చేసినారు, మోకాలుండి ప్రార్థన చేసినారు, ఆత్మలో ప్రార్థన చేసినారు, అభిషేకంతో ప్రార్థన చేసినారు, గద్దించి ప్రార్థన చేసినారు, ఖర్చీ ప్రార్థనలు అన్నీ ప్రార్థనలు చేసినారు, కానీ ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టకపోయినారు. కనీసం నీ వలన అవుతుందేమో ఒకసారి చూడు అని మాట్లాడారంట. ఏమని మాట్లాడారు? ఏమని మాట్లాడారు? అది ఈరోజు దేవుడు అందరూ మనతో మాట్లాడబోతున్నాడు. అతను ఏమంటున్నాడంటే, అయ్యా నీ శిష్యులందరి దగ్గరికి వచ్చేసినాము, వాళ్ళంతా చేసినారు, అంతా చేసి రాత్రి అంతా జరిగినా కూడా వాళ్ళ వల్ల ఏం కాలేదు, నీ వల్ల ఏమైనా అవుతుందేమో ఒకసారి ట్రై చేయి అన్నట్లుగా మాట్లాడారంట. అంటే యేసు ప్రభునే ఒక హేళన చేసేలాగా, అపహరించేలాగా, వాళ్ళ వల్ల నీ వల్ల ఏమవుతుంది చూడు అన్నట్లుగా, లేకపోతే యేసు ప్రభు మీదే అనుమానం వచ్చేలాగా, యేసు ప్రభు మీదే డౌట్ వచ్చేలాగా అతను మాట్లాడాడంట. అక్కడ రాయబడిన మాట, నీ వలనైతే ఏమైనా, నీ వలనైతే కనీసం నీ వలనైనా అవుతుందో కాదో నువ్వన్నా ఒకసారి ట్రై చేయి ప్రభువా అని అంటున్నాడు. ఈ వ్యక్తి యేసు ప్రభును ఆ మాట అన్నప్పుడు యేసు ప్రభు మనసులో చివుక్కని అనుకుంది. వెంటనే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, విశ్వాసం లేని మూర్ఖ తరములారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను అని చెప్పేసి వెంటనే కోపగించున్నాడు. అసహ్యం ఫీల్ అయినాడంట, అసహనం వచ్చిందంట, ఆయనకి వేరొక భావం వచ్చిందంట. ఎప్పుడైతే ఈ వ్యక్తి నీ వలన ఏమోన అవుతుందేమో చూడు ప్రభువా, వాళ్ళ వల్ల కాల కనీసం నీ వలన అవుతుందో అని ఒక నిర్లక్ష్య భావంతో ఎప్పుడైతే చెప్పినాడో యేసు ప్రభుకి ఆ మాట నచ్చల, ఆ మాట కొంచెం బాధించింది. వెంటనే అంటున్నాడు, విశ్వాసం లేని వారలారా, మూర్ఖుల్లారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను, ఎంతకాలం మీ విశ్వాసం లేనితనాన్ని, మీ మూర్ఖత్వాన్ని నేను సహిస్తాను అని దేవుడు అంటున్నాడంట. సో అంశంలోకి పోయే ముందు ఆ విశ్వాసం లేని మూర్ఖతరములారా అని ఎవరినన్నానంటే యేసుప్రభు శిష్యులను అడగల, ఆ వ్యక్తిని అక్కడ ఉన్న జనసమూహం అందరినీ అంటున్నాడు, ఏమని, విశ్వాసం లేని వారులారా, మూర్ఖులారా అంటున్నాడు. ఎందుకంటున్నాడు అంటే అప్పటికే యేసుప్రభు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, అందులో చచ్చిపోయిన కూడా బతికించినాడు, 2000 దయ్యములు వెళ్ళగొట్టాడు ఒకే దెబ్బతో, కుంటి వాళ్ళని బాగు చేసినాడు, మూగ వాళ్ళని మాట్లాడేలా చేసినాడు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చినాడు, కుష్ఠరోగిని బాగు చేసినాడు, చెవులు వినిపించిన వాళ్ళకి చెవులు బాగా వినిపించేలాగా చేసినాడు, అన్నీ చేసినాడు కదా. అన్నీ చూసినారు వీళ్ళందరూ, అన్నీ చూసినారు కాబట్టి యేసుప్రభు దగ్గరకు వచ్చినాడు. యేసుప్రభు దగ్గరకు వచ్చి ఆ చిన్నది పోలేదని చెప్పేసి విశ్వాసం లేదు, యేసుప్రభు చేస్తాడో చేయడో, ఆయన వల్ల అవుతుందో కాదో అన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. చూసిన వాళ్ళే, వీళ్ళు అద్భుతాలు చూసిన వాళ్ళు, భయంకరమైన అద్భుతాలు, ఎప్పుడు చూడని అద్భుతాలు, ఎవరూ చేయంగా చూడని అద్భుతాలు చూసిన వాళ్ళే ఆ పిల్ల దయ్యం పోలేదని చెప్పేసి, అది ఎవరి వల్ల, యేసుప్రభు వల్ల కాదు, ఆయన శిష్యుల వల్ల పోలేదని చెప్పేసి యేసుప్రభుని నిందిస్తున్నారు. నీ వల్ల అవుతుందో కాదో ఒకసారి చూడు అన్నట్టుగా. అంటే సేవకులు అద్భుతాలు చేయలేకపోవడం వల్ల, సేవకులు స్వస్థపరచకపోవడం వల్ల ఈ అన్యజనులు ఏం చేస్తున్నారంటే యేసుప్రభును, ప్రభు నీ వల్ల నా విశ్వాసం లేకుండా పోయిందంట. అద్భుతాలు చూసి కూడా అన్యులు. వెంటనే యేసుప్రభు అంటున్నాడు, విశ్వాసం లేదు మీకు, ఈ అద్భుతాలు చేయంగా మీరు చూశారు, అయినా సరే
ఈ చిన్నదాని విషయంలో నా ఎందుకు మీకు విశ్వాసం లేకుండా పోయింది, మూర్ఖులారా అంటారంట. మూర్ఖుడు అని ఎప్పుడు చెప్తాము మనము? ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోకపోతే వాడిని ఏమంటారు? అంతే కదా. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోకపోతే వాడిని మూర్ఖుడు అంటారు. యేసు ప్రభు వాళ్ళని చూసి మూర్ఖులారా అని ఎందుకన్నారంటే ఎన్నో అద్భుతాలు చూశారు వాళ్ళు. అరే ఇన్ని అద్భుతాలు చేశాడు కదా, యేసు ప్రభు చచ్చిపోయిన వాళ్ళు లేపినాడు, భయంకరమైన వ్యాధుల్లో బాధపడుతున్న వాళ్ళకి విడుదల ఇచ్చేసినాడే, మంచంలో ఉన్న పడుకున్న వాళ్ళు కూడా యేసు ప్రభు లేయి అంటే లేచి నడిచినారే, ఇలాంటి అద్భుతాలు చేసినారు కదా, ఇన్ని అద్భుతాలు చేసినాడు కదా, ఇది కూడా చేసేస్తాడే అని అనుకోకుండా వీళ్ళు నమ్మలేదంట. యేసు ప్రభు చేస్తాడో చేయడో, ఆయన వల్ల అవుతుందో కాదో అని వాళ్ళు ఎన్ని అద్భుతాలు చేసినా సరే వీళ్ళు నమ్మలేదంట. దాన్ని బట్టి దేవుడు అంటే మీరు మూర్ఖుల్లాగా ఉన్నారు, ఇన్ని అద్భుతాలు చేసినా మీరు కళ్ళతో చూసినా కూడా ఇంకా మీరు అనుమానిస్తున్నారు, ఇంకా మీరు నా మీద డౌట్ పడుతున్నారు, ఇంకా మీకు విశ్వాసం లేదు, ఇంకా మీకు నమ్మకం లేదు. ఈ చిన్న విషయంలో మీరు నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఈ చిన్నదాన్ని బట్టి మీరు విశ్వాసాన్ని కోల్పోయి మూర్ఖుల్లాగా మారుతున్నారు, మూర్ఖంగా మాట్లాడుతున్నారు అని దేవుడు చెప్తున్నాడు. చాలామంది ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు, యేసుక్రీస్తు చేసిన ఎన్నో అద్భుతాలు చూస్తారు. అసలు వాళ్ళ జీవితంలో ఎప్పుడు అలాంటి అద్భుతాలు చూసిండ్రు, వినండ్రు కూడా వినండ్రు. అలాంటి వ్యక్తులే కొన్ని సందర్భాల్లో చిన్న సమస్య పోలేదనో, చిన్న వ్యాధి పోలేదనో, చిన్న ఇబ్బంది తీరలేదనో, యేసుప్రభు మీద విశ్వాసంలో యేసుప్రభు అసలు ఈ కార్యం చేస్తాడో చేయలేడో, ఆయన వల్ల అవుతుందో కాదో, యేసుప్రభు వల్ల జరుగుతుందో లేదో అని చెప్పేసి విశ్వాసాన్ని కోల్పోయే వాళ్ళు ఉంటారు. విశ్వాసం లేనివాగా మూర్ఖుల్లాగా కొందరు ఉంటారు. దేవుడు అలాంటి వాళ్ళందరిని చూసి ఎన్నో అద్భుతాలు దేవుడు చేసినా కూడా, ఎన్నో గొప్ప గొప్ప మేలుడు వారి జీవితంలో చేసినా కూడా, వాళ్ళే స్వయంగా చూసినా కూడా చిన్న విషయంలో, చిన్న సమస్యలో దేవుని యందు విశ్వాసం కోల్పోతున్నారే, మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నారే, నా శక్తిని వీళ్ళు అంచనా వేయలేదా, ఇన్ని అద్భుతాలు చేసినా కదా వాటికి జ్ఞాపకం లేదా, వాళ్ళకి ఇన్ని గొప్ప అద్భుత ఆశ్చర్యకాలు చేసినాం కదా అవి వాళ్ళకి జ్ఞాపకం రాలేదా, యేసుప్రభు ఆ రోజు అన్ని గొప్ప కార్యాలు చేశాడు కదా, అంత మహిమగల కార్యాలు చేశాడు కదా, అంత గొప్ప అద్భుతాలు చేశాడు కదా అని వీళ్ళకి ఎందుకు జ్ఞాపకం రాలేదు? ఎందుకు ఈ చిన్న విషయాన్ని బట్టి వీళ్ళు విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు, మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ప్రభా నీ కళ్ళు ఉన్నాయా, చెవులు ఉన్నాయా, నువ్వైనా చెయ్యి, నీ కళ్ళు అయ్యలేవు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళని చూసి అంటున్నాడంట, విశ్వాసం లేని మూర్ఖ త్వరములారా అని దేవుడు అంటున్నాడంట. ఇప్పుడు ఈ అంశం నుంచి దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసు ప్రభువు వాళ్ళందరినీ చూసి విశ్వాసం లేని మూర్ఖతరములారా అని అన్నాడు కదా. ఎందుకన్నాడు? ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడు? ఏమన్నాడు చెప్పండి, నోరు తెరిచి చెప్పండి, నిద్రమోగాలు వేసుకోండి ఒకటి దేవుని సన్నిధిలో. ఏమన్నాడు? ఇప్పుడు ఆ తండ్రి యేసు ప్రభును, అయ్యా నీ వలన సాధ్యమవుతుందా, నువ్వన్నా చేస్తావా, కనీసం నీ వలన అవుతుందా అని అన్నాడు కదా. అలా అనడానికి గల కారణం ఎవరు? ఎవరు అంటే యేసు ప్రభు మీద అనుమానం రావడానికి, యేసు ప్రభు యొక్క శక్తి మీద అనుమానం వచ్చేలాగా అతనికి రావడానికి కారణం ఎవరు? ఎవరు? యేసు ప్రభు యొక్క ఆ శిష్యులు. అంటే అన్యజనులు కానీ అక్కడ ఉన్నవారు కానీ యేసు ప్రభు మీదే డౌట్ వచ్చేలాగా, యేసు ప్రభు శక్తి మీదే అనుమానం వచ్చేలాగా, అన్యజనులకు అలా అనుమానం పడేలాగా కారణమైన వ్యక్తులు ఎవరో? శిష్యులు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే అదే, నిన్ను బట్టి యేసుక్రీస్తు యందు ఇతరుల విశ్వాసం ఏమవుతుంది అనేది దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. అక్కడ శిష్యులను బట్టి యేసుక్రీస్తు యందు విశ్వాసము వాళ్ళకి ఏమైంది? ఆ తండ్రికి శిష్యులను బట్టి యేసుక్రీస్తు యందు ఉన్న నమ్మకం ఏమైంది? తగ్గిపోయింది. యేసుప్రభు ఏమన్నా నమ్మకం లేకుండా చేసినాడా? యేసుప్రభు ఏమన్నా నమ్మకం లేకుండా ప్రవర్తించినాడా? కానీ యేసు ప్రభు మీద నమ్మకం లేకుండా పోవడానికి కారణమైంది ఎవరు? శిష్యులు.
ఆ వ్యక్తులు, అక్కడున్న జనసమూహము, ఆ అన్యజనులు, ఆ తండ్రి, ఆ బిడ్డ యొక్క తండ్రి, వీళ్ళందరూ యేసుక్రీస్తు యందు విశ్వాసంలో నుంచి తొలగిపోవడానికి, ఆ నమ్మకంలో నుంచి తొలగిపోవడానికి కారణము యేసు ప్రభువా? ఎవరు? శిష్యులే కదా. ఈరోజు దేవుడు మనందరితో అదే మాట్లాడుతున్నాడు. ఏంటి అంశము? నిన్ను బట్టి యేసుక్రీస్తు యందు విశ్వాసం, ఇతరుల విశ్వాసం ఏమవుతుంది? అక్కడేమో యేసు ప్రభుని వారిని బట్టి, శిష్యులను బట్టి అక్కడున్న అన్ని జనులకి, వాళ్ళందరికీ విశ్వాసము పోయింది. మరి నిన్ను బట్టి, ఇక్కడ కూర్చున్న నిన్ను బట్టి వినండి జాగ్రత్తగా. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే కదా, శిష్యులు కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే కదా, అనుసరించిన వాళ్ళే కదా. వారి వలన అన్ని జనులకు యేసుక్రీస్తు యందు నమ్మకం తగ్గిపోయింది, విశ్వాసాన్ని కోల్పోయినారు, మూర్ఖంగా మాట్లాడినారు కదా. నిన్ను బట్టి యేసుక్రీస్తు యందు ఇతరుల విశ్వాసం ఎలాగుంది? అదే దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇతరులు నిన్ను బట్టి యేసుక్రీస్తు యందు ఎక్కువ నమ్ముతున్నారా, ఎక్కువ విశ్వసిస్తున్నారా? అబ్బా, యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడురా, మంచి దేవుడురా, ఆయన లాంటి దేవుడు లేరురా, ఆయన లాంటి అద్భుతాలు చేసే దేవుడు ఎవరు లేరురా, ఆయన దగ్గర పోతే ఏ సమస్యలైనా తీరిపోతాయరా అని యేసు ప్రభు గురించి అలా చెప్పడానికి నువ్వు కారణమైనావా? లేకపోతే యేసుప్రభు వీళ్ళు ఇలాంటి వాళ్ళు యేసుప్రభు నమ్మినారంట, ఇలాంటి దేవుడు యేసుప్రభు అంట, అలాంటి అయినా యేసుప్రభు మనల్ని నమ్మాలంట అని నిన్ను గురించి అంటున్నారా? నిన్ను బట్టి అన్యజనుల యొక్క విశ్వాసం యేసుక్రీస్తు యందు ఏమవుతుందో ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. అక్కడేమో ఆ శిష్యులను బట్టి ఆ అన్యజనులందరి విశ్వాసము తగ్గిపోయింది. యేసుప్రభు కారణమా దానికి? యేసుప్రభు ఏమైనా కారణమయ్యాడా వాళ్ళ విశ్వాసానికి? కారణమైంది ఎవరు? వీళ్ళు చేసిన తప్పు వల్ల, శిష్యులు చేసిన తప్పు వల్ల, శిష్యులు తెలివిలేని పని వల్ల, అజ్ఞానపు పని వల్ల అన్యజనులకు యేసుక్రీస్తు యందు విశ్వాసం పోయింది. యేసుక్రీస్తు చేయలా. యేసుక్రీస్తు ఎంతో గొప్ప శక్తి గల దేవుడు. ఆయనకున్న శక్తి ఎవరికీ లేదు, ఆయనకున్న ప్రేమ ఎవరికి లేదు, ఆయనకున్న మంచితనం ఎవరికి లేదు. కానీ ఎన్ని పోయేలాగా చేసింది ఎవరో? వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే. యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళ వల్ల, వాళ్ళు తెలివి తక్కువ వల్ల, వాళ్ళు బుద్ధి లేనితనం వల్ల, వాళ్ళు చేసిన పనికిమాలిన పని వల్ల ఈ అన్ని జనులకి, ఇక్కడున్న వ్యక్తికి యేసుక్రీస్తు ముందే డౌట్ వచ్చేసింది. యేసుక్రీస్తు యందు నమ్మకంలోనే తొలగిపోయినారు. ఈరోజు మీ ఊరిలో, మీ ప్రాంతంలో, మీ వీధిలో, మీ స్కూల్లో, మీ కాలేజీలో, మీరు పనులు చేసే చోట, పనులకు వెళుతున్న చోట, మీరు ఉద్యోగాలు చేస్తున్న చోట, ఎక్కడైనా కావచ్చు, మిమ్మల్ని బట్టి యేసుక్రీస్తు యందు ఇతరుల విశ్వాసం ఎలా ఉంది అనేది మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలా. అసలు యేసుక్రీస్తుని నిన్ను చూసి ఏమంటున్నారు అందరూ? మంచి దేవుడు, గొప్ప దేవుడిని పొగుడుతున్నాడా? లేకపోతే అలాంటి దేవుడు అంటారా యేసుప్రభు, అలాంటి ఇలాంటి వాళ్ళు దేవుడు అంటారు యేసుప్రభు అని అంటున్నారా అనేది నువ్వు పరీక్షించుకోవాలా. బైబిల్లో ఒక 2-3 వ్యక్తులు నేను చూపిస్తా. వాళ్ళని బట్టి యేసు ప్రభును అన్ని జనులు ఏమన్నారు, దానివలన వాళ్ళకి ఏం కలిగింది అనేది బైబిల్లో ఒక 3 వ్యక్తుల్ని చూపిస్తా. వాళ్ళ జీవితాల నుంచి మీ జీవితము ఎలా ఉందో, మిమ్మల్ని బట్టి అన్యజనులు యేసు ప్రభును ఏ విధంగా అంటున్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలా. ఒక గొప్ప దైవజనుడు గారు ఒక మాట అంటారు. అదేంటంటే, బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ మత్తయి, మార్కు, లూకా, 4 సువార్తలు ఉన్నాయి కదా. ఈ 4 సువార్తల కంటే ఇంకొక సువార్త ఉంటుందంట, 5వ సువార్త. అన్యజనులు ఫస్ట్ 5వ సువార్తే చదువుతారంట. ఆ 5వ సువార్త చదివి ఆ సువార్త బాగుంటేనే ఈ 4 సువార్తలు చదువుతారంట. ఆ 5వ సువార్త బాగలేకపోతే ఈ 4 సువార్త చదవరంట. ఆ 5వ సువార్త ఏంటంటే నీ సాక్ష్యం.
అని చెప్తాడు. నువ్వు ఎలాగా నడుచుకుంటున్నావో, ఎలాగా ప్రవర్తిస్తున్నావో, ఎలాగా మాట్లాడుతున్నావో, ఎలాగా ఉంటున్నావో, ఏం చేస్తున్నావో, ఎలా ఆలోచిస్తున్నావో, ఇవన్నీ అన్ని జనులంతా పరీక్షిస్తూ ఉంటారంట. నీ మాటలను, నువ్వు చేసే పనులను, నువ్వు ఆలోచించే ఆలోచనలను, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడ వెళ్తున్నావు, ఏం తింటున్నావు, ఏం తాగుతున్నావు, వీటన్నిటిని అన్ని జనులు చూస్తారంట. చూసి అవి బాగా ఉంటే ఈ 4 సువార్తల దగ్గరకు వస్తారంట. ఆహా, యేసు ప్రభు ఇంత మంచి దేవుడా, ఇంత మంచి దేవుడా, మనం కూడా తెలుసుకుందామని మిగిలిన 4 సువార్తలు చదువుతారంట. అవి బాగలేదనుకో ఈ సువార్తల జోలికి రారంట అని చెప్తాడు. 5వ సువార్తే నీ సాక్ష్యం. ఆ 5వ సువార్త బాగుంటేనే మిగిలిన సువార్తలు చదువుతారు. అంటే దేవుని దగ్గరికి వస్తారు, యేసు ప్రభు దగ్గరకు వస్తారు. ఆ 5వ సువార్త అనే నీ సాక్ష్యం బాగలేకపోతే దేవుని దూషించి వెళ్ళిపోతారు. సో దాన్ని బట్టి, నిన్ను బట్టి అన్ని జనుల విశ్వాసం యేసుక్రీస్తు యందు ఏమవుతుందో అని పరీక్షించుకునే ముందు బైబిల్లో ఒక 3 వ్యక్తులు నేను చూపిస్తాను. దాని తర్వాత మీ జీవితాలు మీరు పరీక్షించుకోవాలి. హల్లెలూయా. సరే, మొట్టమొదటి వ్యక్తి చూద్దాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 7 నుంచి 9 వరకు నేను చదువుతాను, వినండి. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను: ఆరాము నుండి బాలాకు, తూర్పు పర్వతం నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము, నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము, ఇజ్రాయేలును భయపెట్టవలనని అనెను. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, వినండి. బాలాకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ బాలాకు అనే వ్యక్తి ఎవరంటే అన్యుడు. ఎవరు? అన్యుడు. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. ఈ దేశంలోనికి దేవుని ప్రజలు ప్రవేశించారు. వాళ్ళు ఆక్రమించుకోవడానికి కాదు, ఆ దేశం నుంచి వాళ్ళ ఊరు దాటుకొని పోవడానికి. వాళ్ళ ఊరు ఆపకపోవాలంటే ఈ దేశాన్ని దాటుకొని పోవాల. వీళ్ళు అంతా సర్దుకొని మామూలుగా పోతున్నారు ఆ దేశాన్ని దాటుకొని. అయితే ఆ బాలాకు అనే రాజు ఏం చేశాడంటే, అమ్మో, వీళ్ళు దేవుని ప్రజలకి, వీళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసినాడు దేవుడు, ఐగుప్తు రాజు వీళ్ళని పంపించకపోతే భయంకరమైన కార్యములు చేసి ఐగుప్తు రాజును అతను చంపేసి వీళ్ళని బయటకు రప్పించినాడు. వీళ్ళు మా దేశంలోకి వచ్చినారు, మా దేశంలో ఎక్కడ వీళ్ళు మమ్మల్ని మాతో యుద్ధం చేసి మమ్మల్ని ఓడించేసి మా దేశాన్ని ఆక్రమించుకుంటేస్తారో అని చెప్పేసి ఈ బాలాకు అనే రాజు ఏం చేశాడంటే, ఆ దేశంలో పేరు మోసిన మంత్రగాడు ఉన్నాడు. ఎవరు? పేరుగోసిన మంత్రగాడు. అతని పేరు బిలాము. ఏం పేరు? ఆ బిలాము గురించి బైబిల్ వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుడు రాయించిన మాట ఏంటంటే, నేను చదువుతాను, వినండి. ఎక్కడ ఉంటుందంటే 22వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను, వినండి. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడిననియు, శపించువాడు శపింపబడిననియు నేను ఎరుగుదును. ఆ దేశం మొత్తం తెలుసంట. ఏంటంటే, ఈ మంత్రగాడు ఏదన్నా మంత్రం వేసి ఎవరినైనా ఆ మంత్రం చేత వీళ్ళు బాగైపోవాలంటే బాగైపోతారంట. ఆ మంత్రం చేత ఎవరైనా వీళ్ళు చెడిపోవాలంటే చెడిపోతారంట. అలాంటి పరిస్థితి ఉందంట. ఆ మంత్రగాడు ఏదైనా మంత్రం వేసి, ఎవరి మీద మంత్రం వేసి, ఆ మంత్రం వల్ల వీడు చెడిపోవాలంటే చెడిపోతారంట. ఆ కుటుంబం వీళ్ళు బాగైపోవాలంటే బాగైపోతారంట. అలాగా అతను మంత్రం ఉంది, ఆ దేశం మొత్తం తెలుసు. ఈ బాలాకి ఏం చేశాడంటే, దేవుని ప్రజలు వచ్చేసినారని చెప్పేసి ఆ మంత్రగాన్ని పిలిపించాడు. అయ్యా స్వామీజీ రండి, మీరు రండి, ఇట్లా మా దేశంలో కొందరు మనుషులు వచ్చినారు, వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళు చూస్తుంటే నాకు భయం వస్తుంది. నువ్వేం చేయాలంటే, నీకు ఎంత డబ్బులు కావాలంటే ఇచ్చేస్తా, నీకు ఎన్ని డబ్బులు కావాలంటే, ఎంత బంగారం కావాలంటే అంత బంగారం ఇచ్చేస్తా. నువ్వేం చేయాలంటే వాళ్ళని శపించాలా, నువ్వు మంత్రం వేసి వాళ్ళు నాశనం అయిపోయేలాగా నువ్వు వాళ్ళ మీదకి మంత్రం వేసేయాలా అని చెప్తాడంట. చెప్పిన తర్వాత ఈ బిలాము ఏం చేస్తాడంటే, వచ్చేస్తాడు, రాజు పిలిచినాడు అని చెప్పేసి వస్తాడు, డబ్బులు ఎన్నో వస్తాయి కదా వస్తాడు.
వచ్చిన తర్వాత వచ్చే ముందు ఇంకా రేపు పొద్దున్నే ఆ కొండ మీద పోయి ఈడు మంత్రాలు వేసి వాళ్ళు శపించాలి దేవుని ప్రజల్ని, వాళ్ళ మీద శాపాలు పెట్టాలి. అలాంటి పరిస్థితి. ఈరోజు రాత్రి ఆ ఊరికి వస్తాడు, ఆ ఊరు వాళ్ళు ఉన్న ఊరికి వస్తాడు. వచ్చి ఇంక రేపు పొద్దున్నే పోవాలని పడుకుంటే ఆ రోజు రాత్రే దేవుడు కనిపిస్తాడు ఈ కళ్ళలో. రే జాగ్రత్త, వాళ్ళు తెలిసిన నా బిడ్డలు జాగ్రత్తగా ఉండు, ఏదన్నా తేడా జరిగిందనుకో నీ తాట లేచిపోతుందని దేవుడు చెప్తాడు. అక్కడే ఉంటుంది. ఎక్కడంటే చూడండి 12వ వచనం, 22:12. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాడంట. రేపు వెళ్ళాలా, ఈరోజు రాత్రి దేవుడు చెప్తున్నాడు బిలాముతో, రే మంత్రగడ జాగ్రత్తగా ఉండు, వాళ్ళు ఎవరనుకుంటున్నా నా బిడ్డలు, వాళ్ళ మీద నువ్వు శాపాలు పెట్టాలా, మంత్రాలు వెళ్ళకపోయినావో జాగ్రత్త, వాళ్ళు నా చేత ఆశీర్వదించబడిన వాళ్ళు, జాగ్రత్తగా ఉండని చెప్పి హెచ్చరించినాడంట. పొద్దునంతా ఆడు నిమ్మకాయలు, మిరపకాయలు, ఎర్రగడ్డలు అన్నీ తెచ్చుకున్నాడు. ఎవరు? బాలాకు రాజు. ఎందుకో మంత్రాలు వేయించాలి కదా, బూడిదేసి వేసి ఇన్నేసి మంత్రాలు పెట్టి వేయించాలి కదా, అన్నీ రెడీగా పెట్టుకున్నాడు. ఈ బాలాకు మంత్రగాడు వచ్చి ఇంకా కూర్చున్నాడు, మంత్రాలు వేసినాడు. ఇంకా శపించాలి వీడు. మంత్రాలు వేసినాడు, తుమ్ అని వేసినాడు, నిమ్మకాయలు వేసినాడు, అవి వేసినాడు, మిరపకాయలన్నీ పెట్టేసినాడు, బలులు కూడా ఇచ్చేసినాడు. నరబళ్ళు అక్కడ రాయబడిన మాట, పొట్టేళ్ళని వాటిని బలికి తెప్పిమన్నాడంట. అవన్నీ తెప్పించి బలి ఇచ్చేసి మంత్రాలు ముగ్గులు వేసి నిమ్మకాయలు పెట్టేసి మంత్రాలు చదవడానికి ఇంక రెడీ అయిపోయినాడు. మంత్రాలన్నీ చదువుతా ఇంక లేచి వాళ్ళని శపించడానికి ఇంక నోరు తెరుస్తా, కళ్ళు మూసుకొని వాళ్ళని శపిద్దామని నోరు తెరుస్తా అంటే అక్కడ అతను వస్తున్న మాట, ఏమని శపించాలి, నేను ఏమని శపించగలను, దేవుడు దీవించమని చెప్పినాడే, నేనెక్కడ శపించగలను, వీళ్ళు దీవించబడును గాక అని అన్నాడంట. బాలాకి ఏం చెప్పన్నాడు, వీళ్ళు శపించబడిన నాశనం అయిపోవడం గాక అనమంటే ఇతను అదే చెప్పడానికి ప్రయత్నించాడంట. వీళ్ళు నాశనం అయిపోదు కాక అని చెప్పేటప్పుడు ఇతను నోట్లో నుంచి ఏమొస్తుందంటే, ఇతను దీవించబడును గాక, ఈ జనం దీవించబడును గాక, వీళ్ళు బలం పొందుదు కాక అని చెప్తున్నారంట. ఈ బాలాకి బలి కోపం వచ్చేసింది. ఎందుకో బంగారు ఇచ్చినాడు, డబ్బులు ఇచ్చినాడు, పొట్టేలు నరికిచ్చినాడు, అన్నీ చేయించినాడు, అన్నీ చేయించి ఇటు చెప్పిస్తాడంటే ఈ మంత్రగాడు ఏం చేసినాడు, వాడికి వచ్చే దీవించేసినాడు. సరే మొదటిసారి కోపం వచ్చేసింది. బాలాకి దగ్గర పోయి బిలాం దగ్గర పోయి, ఏమయ్యా ఏం స్వామీజీ వాళ్ళు శపిస్తావని నేను పిలుచుకొని వస్తే నువ్వు దగ్గర డబ్బులు అంతా తీసుకొని వాళ్ళు దీవించినావు, ఇదేం బాగలేదంటే, అయ్యో అవునా నేను దీవించేసినా, సరే ఈసారి మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి 2 రోజులు పోయినారంట. 2 రోజులు మళ్ళీ సేమ్ మంత్రాలు వేసినా, మళ్ళీ బరులు అర్పించారు, మళ్ళీ నిమ్మకాయలు అన్నీ పెట్టినారు. మళ్ళీ ఇప్పుడు ఇంకా లేచి బిలాన్ని చెప్పాలా, మళ్ళీ బిలాం ఈ ప్రజలు శపింపబడు గాక అని చెప్పేటప్పుడు మళ్ళీ ఏమొచ్చింది, ఈ జనులు ఆశీర్వదించబడు గాక అన్నారంట. వీడికి బాలాకు మళ్ళీ సిరిత్ కోపం వచ్చింది. నేను శపించమని పిలిస్తే నువ్వు దీవిస్తావని చెప్పేసి మళ్ళీ కోపం వచ్చింది. లేదు ఈసారి కరెక్ట్గా నేను శపిస్తానని చెప్పేసి మళ్ళీ 3వ రోజు కూడా మంత్రాలు తంత్రాలు వేసినారు. మళ్ళీ అదే మాట. మళ్ళీ ఇతను లేచి మీరు దీవించబడును గాక అని చెప్పాడంట. ఇతనికి ఏం చేయాలో కోపం పడి ఒక ఏడుతున్నాడో కోపడతాడు, నేను డబ్బులన్నీ ఇచ్చి శపించమని చెప్తే నువ్వు దీవిస్తావా అని చెప్పేసి ఏడుస్తున్నాడంట. అప్పుడు బిలాం చెప్తున్నాడంట ఏమనంటే, బాలాకు నువ్వు వాళ్ళని శపించమని చెప్తున్నావు కదా, నేను శపిద్దామంటే నా నోట్లో నుంచి వాళ్ళకి దీవుళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే అక్కడ చెప్తున్న మాట చూడండి 9వ అధ్యాయంలో, ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, వారు అందరి జనులలో లెక్కింపబడరు. ఒక అన్యజనుడు, ఆ దేశంలో ఉన్న పెద్ద మంత్రగాడు ఈ ప్రజల గురించి చెప్తున్న మాట, దేవుని ప్రజల గురించి చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళు ఒంటిగా జీవిస్తారు, అందరిలో కలిసిపోరు, వాళ్ళు ప్రత్యేకంగా జీవిస్తారు, వాళ్ళు జనులలో లెక్కింపబడరు అని చెప్పారంట. అంటే అక్కడ జరిగిన సమయం అంటే ఈ దేవుని ప్రజలు ఒంటిగా నివసిస్తారంట. ఒంటిగా నివసించడం అంటే ఒంటీలు కట్టుకునే ఊరు బయట ఇల్లు వేసుకొని గుడిసెలు వేసుకొని కుట్టుకునే అట్లా కాదంట. వాళ్ళందరూ ఊర్లోనే ఉంటారు, గ్రామంలోనే ఉంటారు, అందరి ఇల్లు మధ్య ఇల్లు కూడా ఉంటారు, కానీ అందరిలాగా వీళ్ళు ఉండరు, అందరూ బ్రతికినట్టు వీళ్ళు బతకరు, అందరూ మాట్లాడినట్లు వీళ్ళు మాట్లాడరు. వీళ్ళు ఒంటిగా సపరేట్గా జీవిస్తారు, అందరిలో కలిసిపోరు. ప్రార్థన, వాక్యము,
దేవుని సన్నిధి ఇలాగ సపరేట్గా జీవిస్తారంట. అందరూ తాగడానికి, తిరగడానికి, ఎగరడానికి, ఊరు వాళ్ళని తిట్టుకోవడానికి, గొడవలకి, కొట్లాడికి, సినిమాలకి, శిఖాలు పోతుంటే ఇలా అన్నిట్లో పోరంట. వీళ్ళు సపరేట్గా చూస్తారంట. వీళ్ళ జీవితాలు ఆ సినిమాలు, ఎగరడాలు, కొట్లాటలు, గొడవలు ఏముండవంట. ఆ తాగడాలు, తిరగడాలు ఏముండవంట. వీళ్ళు సపరేట్గా ఎలా ఉంటారంట. అందరూ ఇలా ఉంటే వీళ్ళు మాత్రం ప్రార్థన చేస్తూ ఉంటారంట. అందరూ గొడవలు పోతుంటే వీళ్ళు మాత్రం వాక్యం చదువుతూ ఉంటారంట. అందరూ సినిమా శిఖాలు పోతుంటే వీళ్ళు వాక్యం వింటూ ఉంటారంట. అంటే వాళ్ళతో వీళ్ళు జీవించరంట. అలాగే వీళ్ళు బ్రతకరంట. వీళ్ళు సపరేట్గా జీవిస్తూ ఉంటారంట. ఒంటిగా జీవిస్తారంట. అందరితో కలిసిపోకుండా, ఆ జనంతో లెక్కించకుండా వాళ్ళు కూడా ఇలాగలే అన్నట్టుగా వీళ్ళు జీవించరంట. వీళ్ళకి సపరేట్గా జీవిస్తూ ఉంటారంట. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నానంటే, అన్యజనులు ఈ ప్రజల గురించి ఏమని సాక్ష్యం ఇచ్చినారు? అరే వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళరా, వీళ్ళు అందరిలాంటి వాళ్ళు కాదు, వీళ్ళు ఒక సపరేట్గా జీవిస్తారు, ప్రత్యేకంగా జీవిస్తారు అని చెప్పబడ్డారు. అంటే ఆ అన్యజనులు వీళ్ళని బట్టి దేవుని నామాన్ని ఏం చేస్తున్నారు? యేసు ప్రభు నామాన్ని గణపరిచారు. వాళ్ళు మనలాగా కాదు రే, మనలాగా తిరగడాలు, తాగడాలు, ఎగరడాలు, మనలాగా సినిమాలు, శిఖార్లు ఇలాంటి వాళ్ళ జీవితాలు లేవు రే. వాళ్ళు సపరేట్గా జీవిస్తారు రోయ్. వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు రోయ్. వాళ్ళు చాలా నీతిగా, పద్ధతిగా, బాగా మంచిగా జీవిస్తారు. మనలాగా బూతులు గీతులు కాదు, వాళ్ళు చాలా పద్ధతిగా వాళ్ళు జీవిస్తారు రే, మనలాగా కాదు రే అని చెప్పేసి ఎవరు కనపరిచినారు? ఆ ప్రజలను బట్టి యేసుక్రీస్తును గణపరిచారంట, గొప్ప చేశారంట. అంటే అన్ని జనుల మనసులో యేసుప్రభు స్థానం ఏమైంది? ఇప్పుడు గొప్పదైంది. ఏమైంది? ఎవరి వల్ల? వీళ్ళ వల్ల. ఎందుకైంది? వీళ్ళు కలిసిపోయి బ్రతికే వాళ్ళతో పాటు వీళ్ళు సపరేట్గా, ప్రత్యేకంగా, వాళ్ళ అలవాట్లు లేకుండా వీళ్ళు ప్రత్యేకంగా జీవించారు. కాబట్టి యేసు ప్రభు యొక్క పేరు అన్ని జనుల్లో హెచ్చింపబడింది, గొప్ప చేయబడింది. ఇలా కలిగిన లాభం ఏంటి? శాపాలు ఆశీర్వాదకంగా మార్చబడిపోయాయి. హల్లెలూయా. యాక్చువల్గా వీళ్ళ మీదకి ఏం రావాలా? ఏం రావాలి వీళ్ళ మీదకి? ఏం రావాలా? కానీ శాపం వచ్చిందా, ఆశీర్వాదం వచ్చిందా? ఆశీర్వాదం వచ్చింది. మామూలు అసలు కాదు. మీరు అంత టైం లేదు కాబట్టి నేనేం చెప్పలా. మీరు కింద చదివితే వాళ్ళకి వచ్చిన ఆశీర్వాదం చూస్తే అసలు మీరు అసలు తట్టుకోలేరు. వీళ్ళకి యాక్చువల్గా రావాల్సింది శాపము. ఆ మంత్ర ప్రభావం వీళ్ళ మీద పడాలా, ఆ మంత్రశక్తి వీళ్ళ మీద పడాలా. కానీ ఆ శాపం వాళ్ళ మీద పడలేదంట. ఎవరైతే శపించాలని చూసారో, ఎవరైతే మంత్రాలు వేసాలని నాశనం చేసేయాలని చూసారో, ఆ మంత్రాలు వీళ్ళకి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. నేను అందుకే మీకు చాలామందికి ఈ విషయం చెప్పింట. చాలామంది మా ఇంటికి చేతబడి చేసినారేమో, మాకు మంత్రాలు చేశారేమో, మాకు అవి చేశారేమో, ఇవి చేశారేమో అని చెప్తే నేను వాళ్ళకి ఏమాట చెప్తా, వాళ్ళు చేస్తే మీకు ఆశీర్వాదం అవుతాయమ్మా అనే మాట నేను చాలామంది చెప్పిన ఈ మాట. చాలామంది నా దగ్గరికి వచ్చి మా ఇంటి చుట్టుపక్కల మంత్రాలు చేసినారు, మాకు మిరపకాయలు కనిపించినాయి, నిమ్మకాయలు కనిపించినాయి, ఎర్రగడ్డలు కనిపించినాయి, మా చుట్టుపక్కల అవి కనిపించినాయి, ఇవి కనిపించినాయి, ఎంటుకలు కనిపించినాయి, దారాలు కనిపించినాయి, మంత్రాలు చేశారేమో, చేతబడులు చేశారంటే వీళ్ళందరూ చెప్పిన మాట ఒకటే, ఆ మంత్రాలన్నీ మీకు, ఆ శాపాలన్నీ మీకు ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు, ఆశీర్వాదంగా చేస్తాడు. ఇంకా ఎవరైతే ఆ శాపాలను పెట్టాడో వాళ్ళ మీదకి అయిపోతాయి. మీరు భయపడద్దండి, నేను చాలామంది చెప్పాను. అంటే మీరు ఎప్పుడైతే మీ ప్రవర్తన ద్వారా, మీ జీవితం ద్వారా, ప్రత్యేకకరమైన జీవితం ద్వారా అన్ని జనులు ఆ జీవితాన్ని చూసి యేసు ప్రభు నామాన్ని ఎప్పుడైతే గొప్ప చేస్తారో అప్పుడు ఏ మంత్రతంత్ర శక్తి శాపాలు కానీ నిన్ను, నీ కుటుంబాన్ని దరిచెరువు. ఎవరైనా అలాగ చేసినా ఆ శాపాలు రిటర్న్ వాళ్ళకి పోయి మీకు మాత్రము ఆశీర్వాదం వస్తాయి. సపోజ్ మీకు కాలు పడిపోవాలని ఎవడో మంత్రం వేసినాడు అనుకో, చేతబడి చేసినాడు అనుకో, ఆ శాపము వాళ్ళకి తగులుతుంది, వాళ్ళ కాళ్ళే పడిపోతాయి. నీకేమొస్తుంది? నీకు ఇంకా మంచి బలము, ఆరోగ్యం, శక్తి వస్తుంది. అర్థమైందా? ఎప్పుడు ఈ శాపం తగిలింది ఎప్పుడు? నువ్వు ప్రత్యేకంగా జీవిస్తే, అక్కడ రాయడం ఒంటిగా జీవిస్తే, ఆ జన్మలో నువ్వు లెప్పింకపడకపోతే ఈ శాపం నీకు తగులుతుందా? తగలదు. ఒకవేళ నువ్వు కలిసిపోతే చెప్పండి, అర్థమైందా? మంత్రతంత్ర శక్తులు యేసుక్రీస్తుని నమ్ముకున్నాలే మా మీద అంత సీన్లే. మంత్రతంత్ర శక్తులు, శాపములు మీ కుటుంబాల మీద తగులుతాయి. ఎప్పుడు? మీరు కూడా అలా కలిసిపోతే,
మీరు కూడా ఆ సాక్ష్యాన్ని పొందుకోవాలి కదా, వీళ్ళు మనలో ఉంటుంది కదా సపరేట్ రే అనే సాక్ష్యం మీకు లేకపోతే ఎవరు మంత్రం చేసినా మీకు తగులుతాయి, ఎవరు శాపం పెట్టినా మీకు తగులుతాయి. అలా మీకు తగలకుండా ఉండాలంటే మీరు ప్రత్యేకంగా జీవించాలి. చాలామంది దైవ శక్తులతో అల్లాడిపోతున్నందుకు కారణం అపవిత్ర ఆత్మల చేత, భయంకరమైన రోగముల చేత తెలియకుండానే కొంతమంది సమస్యలు పడిపోతారు, తెలియకుండా కొంతమంది రోగాలు వచ్చేస్తుంటాయి, తెలియకముందే కొంతమంది బలహీన పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఏం కారణం అంటే వాళ్ళ మీద ఆ మంత్ర ప్రభావం పడి ఉంటుంది, ఆ శాప ప్రభావం పడి ఉంటుంది. కారణం ఏంటంటే వీళ్ళు ప్రత్యేకంగా జీవించాల, సపరేట్గా జీవించాలి, ఆ సాక్ష్యాన్ని పొందుకోవాలి. వీళ్ళు మనలాంటి వాళ్ళు కాదురా, మనలాగా వీళ్ళు బ్రతకర్రా, మనలాగా వీళ్ళు మాట్లాడరా, మనలాగా వీళ్ళు చేయర్రా అనే సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి వాళ్ళు పడే మంత్రము ఆ తంత్రము నీ మీద పని చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆ సాక్ష్యాన్ని పొందుకో మనలాంటి వాళ్ళు కదరా వీళ్ళు రేయి, వాళ్ళు సపరేట్ రేయి, మనలాగా వాళ్ళు ఉండరు రేయి, వాళ్ళ ప్రార్థన వాళ్ళ వాక్యమా వాళ్ళ పద్ధతిగా ఉంటారు, క్రమంగా ఉంటారు, మంచిగా జీవిస్తారు, వాళ్ళ పద్ధతే వేర్రే, మనలాగా అసలు ఉండరు అనే సాక్ష్యం ఎప్పుడైతే నువ్వు సంపాదించుకుంటావు, ఒకడు ప్రపంచంలోనే బీభత్సమైన మంత్రగాడు దేవుడు రాయించినాడు, అలాంటి వాడు ఊరు లేడంట. శపిస్తే శాపమంట, యేసుప్రభు రాయించిన మాట, ఎవడు ఆశీర్వదిస్తే వాడికి ఆశీర్వాదం, శపిస్తే శాపం. మా మంత్రగాడు యేసుప్రభు రాయించినాడు అతని గురించి. ఆ దేశంలో ఆ విషయం అందరికీ తెలుసు, కానీ అలాంటి వాడు కూడా చిన్న అంత కూడా వెంట్రుక కూడా బిక్కోదంటారు కదా, అది కూడా చేయలేకపోయినాడు. ఎందుకు? యేసుప్రభు వాళ్ళని కాపాడేసినాడా? యేసుప్రభు వాళ్ళు రక్షించేసినాడా? వాళ్ళే కాపాడుకున్నారు. ఎలాగా? వాళ్ళు ఒంటిగా జీవించారు, ప్రత్యేకంగా జీవించారు. కాబట్టే వాళ్ళు అంత గొప్ప సాక్ష్యాన్ని అన్ని జనం చేత పొందుకొని శాపాలను కూడా ఆశీర్వాదంగా మార్చుకున్నారు. చాలామంది జీవితంలో తల్లిదండ్రుల మీదకి వచ్చిన శాపము వాళ్ళ పిల్లల మీదకి వచ్చి ఆ తల్లిదండ్రులు చేసిన తప్పుకు పిల్లలు కూడా ఆ శాపం బాధితులు అయి ఉంటారు. చాలామంది చూడండి, కొందరు తెలివి లేని వాళ్ళుగా, కొందరు వికలాంగులుగా, కొందరు పనికిమాలినోళ్ళుగా, చదువు రాని వాళ్ళుగా. ఇది ఎందుకు ఇలాంటి వాళ్ళ కొడుకులకి వాళ్ళకి తరతరాలు కూడా ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చిన శాపము పిల్లల మీద కూడా వస్తుంది. చెప్తారు కదా దేవుడు మాట, నా ఆజ్ఞను గైకొనకుండా ఎవరైతే ఉంటారో తల్లిదండ్రుల శాపాన్ని పిల్లల మీదకి 4 తరముల మీదకి రప్పిస్తాడని. అంటే దాని అర్థం ఏంటంటే తల్లిదండ్రులు ఏదైనా శాపం తెచ్చే పనులు చేస్తే ఆ శాప పనులు ఆ తల్లిదండ్రులతో నిలిచిపోవు, పిల్లల మీద కూడా పోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. నీ మీద పెట్టే శాపాలు కూడా ఆశీర్వించడానికి నీకు మార్గం ఉంది. ఎవడు నీ కనీసం టచ్ కూడా చేయలేడు. ఎప్పుడు నువ్వు ఒంటిగా జీవిస్తే, ప్రత్యేకంగా జీవిస్తే, ఆ జనుల్లో నువ్వు లెక్కింపబడకపోతే అప్పుడు నెంబర్ 1. నెంబర్ 2, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా 10. మీకు అన్నపానం నియమించిన రాజుకు నా యజమానుకు నేను భయపడుచున్నాను. 12. భోజనముకు శాఖ ధాన్యాదులను పానముకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షించుము అని చెప్పారంట. తర్వాత 15. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలులందరి ముఖముల కంటే సౌందర్యముగా కలగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులను ఇచ్చెను. ఇక్కడ జరిగిన సమయం అంటే దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో అనే 4 యేసుక్రీస్తు బిడ్డలు అన్యుల దేశంలోనికి ఖైదీలుగా వెళ్ళిపోయినారు. అంటే ఇజ్రాయెల్ దేశం మీదకి వేరే దేశము బబులోను దేశము యుద్ధం చేసి దేవుని ప్రజలందరినీ చెరగా తీసుకెళ్ళిపోయింది. అందులో ఈ 4 వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు ఎవరంటే యవనస్తులు. ఎవరు? యవనస్తులు. అక్కడ ఉండే రాజు ఏమనుకున్నా అంటే మన దగ్గర చాలామంది యవనస్తులు వచ్చినారు, ఈ యవనస్తులు అందరినీ కొంచెం బలంగా తయారు చేస్తే మన రాజ్యంలో దేనికో దానికి పనులు పెట్టుకోవచ్చు, భటులుగా సైనికులుగా మార్చుకొని యుద్ధాలకు పంపించవచ్చు అని అనుకుంటారు.
అనుకొని రాజు ఏం చేస్తారంటే తన దగ్గర పనిచేసే ఒక అధికారిని పిలిపించి, రే ఈ యవనస్తులందరికీ నేను ఏమైతే తింటానో ఏమైతే తాగుతానో అయ్యి వీళ్ళకి పెట్టు. ఒక నెల రోజులు పెట్టిన తర్వాత వీళ్ళు నా దగ్గర తీసుకురా, నాకు ఎవరైతే బాగా అనిపిస్తారో వాళ్ళు నా దగ్గర పెట్టుకుంటానో అని చెప్తాడు. ఈ రాజు ఏం తింటాడు ఏం తాగుతాడంటే ఆ బబులోను అన్యజనుల దేశం. ఏది? అన్యజనుల దేశం. అక్కడంతా విగ్రహారాధనే, ఇంక వేరేది ఏమీ ఉండదు. మీరు పొద్దున్నే ఎవరన్నా అన్యుల ఇంట్లో చూడండి, వాళ్ళు అన్నం తినేటప్పుడు ముందు ఏం చేస్తారు, అలా విగ్రహాలకి పటాలకి పూజలు చేసి పలహారాలు పెట్టేసి ప్రసాదాలు పెట్టేసి మళ్ళీ వచ్చి అన్నం తింటారు, అంతే కదా. ఆ అన్యుల దేశంలో జరిగే సంప్రదాయం అది. ఎవరైనా ఆ దేశంలో ఎవరైనా అన్నం తినాలంటే ఫస్ట్ ఆ విగ్రహాలకి పూజలు చేసి ఆ విగ్రహాలకు బలిచ్చి వాటిని తినాల ప్రసాదంలాగా. ఇక్కడ జరిగిన సమయం అంటే రాజు అది ఆజ్ఞాపించినాడు, ఈ వీళ్ళందరికీ నువ్వు నేను తినేదే పెట్టాలా, నేను త్రాగేదే వాళ్ళకి ఇవ్వాలా అని చెప్తే అక్కడ సందర్భం ఏంటంటే విగ్రహాలకి ఏదైతే బలి ఇస్తారో అది ఇప్పుడు వీళ్ళకి పెట్టాలా. ఆయన తాగేదేనంటే మందు. అప్పుడు ఆ కాలంలో రాజులు ఏం బాగా తాగుతారంటే మందులు బాగా తాగుతారు. ఇప్పుడు ఈ పిల్లలందరికీ ఏమి వల్ల ఆ విగ్రహాలకు అర్పించిన ప్రసాదాలు, ఆ బళ్ళు అర్పించిన మాంసాలు వీళ్ళకి వల్ల ఆ ద్రాక్షరసం మందు ఇన్ని తాగల వీళ్ళు. ఇందులో నలుగురు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళే దానియేలు, షద్రకు, మేషక్, అబేద్నెగోలు. వీళ్ళు ఏం చేస్తారంటే అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళం, యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, మేము ఇలాంటి విగ్రహాలకు అర్పించడం మేము తినం, ఇలాంటి మందు కింద మేము తాగం, ఇలాంటి ప్రసాదాల జోలికి మేము ముట్టం, కాబట్టి మీరు మాకు భోజనానికి ఈ మాంసం గీంసం మందు కింద అంతా మానేసి మాకు బియ్యం అన్నం చేసి పెట్టండి చాలు, మేము తింటామని చెప్తాడు. అయ్యో అన్నం చేసి పెడితే మీరు బాగా కనిపిస్తే రాజు నన్ను చంపేస్తారంటే మీకు ఎందుకు 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి, ఒకవేళ బాగలేకపోయినామా ఆ తర్వాత కావాలంటే మీరు చెప్పినట్టు మేము చేస్తామని చెప్తారు. సరే అని చెప్పి ఇతను ఒప్పుకొని 10 రోజులు వాళ్ళకేమో విగ్రహాలకు అర్పించిన ఆ మాంసము, ఆ మందు, ఆ ప్రసాదాలన్నీ వాళ్ళు పెట్టి మేపితే వీళ్ళేమో వీళ్ళు కోరుకున్నట్లు ఆ కాయగూరలు కూరలు వీళ్ళకి ఇస్తారు. 10 రోజుల తర్వాత చూస్తే వీళ్ళు ఆ మాంసము, ఆ మందు, ఆ రకరకాల పదార్థాలు తిన్న వాళ్ళకంటే వీళ్ళు ముఖాలు వెలిగిపోతాంటాయంట. రాజు చూసి, ఏంట్రా వీళ్ళు ఎంతగా వెలిగిపోతాండ్రు, ఏం పెట్టినారు నువ్వు అధిపతి, టారా వీళ్ళకి అసలు ఏం పెట్టి వీళ్ళకి ఏం ఆహారం ఇచ్చినా ఎంత బాగా వెలిగిపోతున్నాయి వీళ్ళ ముఖాలు, అసలు ఏమిచ్చినావు వీళ్ళకు అని అంటే ఆ అధిపతి అంటాడంట, అయ్యా వాళ్ళు అందరు తినేటివి తినరయ్యా, అందరు తాగేటి తాగరు, వాళ్ళు విగ్రహాలకు అర్పించినోటి తినరు, అలా మందు ఆ చిందు వాటి జోలికి పోరు వీళ్ళు ప్రత్యేకంగా ఉంటారు, వీళ్ళు తిండి విషయంలో వీళ్ళు త్రాగే విషయంలో వీళ్ళు అందరిలాగా ప్రవర్తించరయ్యా అని చెప్పారంట. అప్పుడు ఈ రాజు ఆశ్చర్యపడిపోయి, యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు అలాంటి తినరా, అలాంటి తాగరా, వీళ్ళు ఇలాంటి చిన్న చిన్న తిని కూడా ఎంత ప్రకాశంగా వెళ్ళిపోతున్నారా అని చెప్పి వాళ్ళు పరీక్షిస్తే వాళ్ళు జ్ఞానవంతులుగా ఉన్నారంట. వాళ్ళందరికంటే కింద రాయబడిన మాట, ఆ సంస్థానంలో అందరి మీద వీళ్ళని అధికారులుగా నియమించేదంట ఆ దేశం మీద. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే వీళ్ళు ఎవరు, ఈ నలుగురు ఖైదీలు ఆ దేశంలో. ఎవరో జైల్లోకి వచ్చిన వాళ్ళు, బానిసలుగా పని మనుషులుగా వచ్చిన వాళ్ళు ఆ నలుగురు. ఈ పని మనుషులుగా వచ్చిన ఆ నలుగురు చివరిగా చూస్తే ఏమైనారు, ఆ దేశాల్లోనే గొప్ప అధికారులు అయిపోయినారు. బానిసలు, పని మనుషులు ఆ దేశాన్ని పరిపాలించే అధికారులు అయిపోయినారు. సపోజ్ మీకు అర్థమే చెప్తా, ఈ ఊరికి నేను పని మనిషిగా వచ్చినాను అనుకో, ఈ ఊరికి పని మనిషిగా వచ్చిన నేను ఈ ఊరికి సర్పంచ్ అయితే అప్పుడు ఏమంటారు మీరు, అబ్బా వాడు ఈ ఊరికి పని మనిషికి వచ్చి ఇప్పుడు ఈ ఊరికి సర్పంచ్ అయినారు, అబ్బా ఎంత గ్రేట్ వాడు అంటారా లేదా? సర్పంచ్కే, సర్పంచ్ అయితేనే. కానీ వాళ్ళు ఏ రేంజ్కి వచ్చినారో తెలిసిన, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం అవన్నీ కాదు, ప్రధానమంత్రి. ఎవరు? ప్రధానమంత్రి రేంజ్. ఇప్పుడు ఎవరు మన ప్రధానమంత్రి గారు? నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, ఆ రేంజ్కి వచ్చినారు. ఎవరో బానిసలు. వాళ్ళ ఊరు కాదు, బయట దేశం మీద ఖైదీలుగా వచ్చినారు, బానిసలుగా పని మనుషులుగా వచ్చినారు. వీళ్ళు ఏమైపోయినారు, ఇప్పుడు ప్రధానమంత్రులు అయిపోయినారు. కారణం ఏంటి? వాళ్ళు విగ్రహాలకు అర్పించినవి ఏవి తినలా. అవి ప్రసాదాలు కావచ్చు, మాంసం కావచ్చు, ఎలాంటి మాంసమైనా కావచ్చు, ఎంత మంచి మాంసమైనా కావచ్చు, పకోడోలు కావచ్చు, గిక్కడోలు కావచ్చు, ఏమైనా కావచ్చు, అది విగ్రహానికి అర్పింపబడిందా?
అది ఏ ప్రసాదమైనా సరే, ఎలాంటి ప్రసాదం ఎంత బాగున్నా సరే మేము తినాం. మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాం. అది మందు అమ్మో యేసుప్రభుకి ఇది నచ్చంది, ఇది మేము తాగాం. ఇది ఒక్కాక అమ్మో యేసుప్రభుకి నచ్చింది, మేము తినాం. ఇది యేసుప్రభుకి ఇష్టం లేదు, మేము తినాం. యేసుప్రభుకి ఏదైతే నచ్చదో అది తినలేదండి. కావాలంటే పస్తైనా ఉంటాం, కడుపు మార్చుకొని ఉంటాం, ఇంట్లో ఉండే బియ్యం అన్న గంజైనా తాగుతాం తప్ప అవి మేము ముట్టం అని తమను తామును ప్రత్యేకించుకున్న ఆ వ్యక్తి చెప్తానంట. వాళ్ళు ఎవరో యేసుక్రీస్తు నమ్ముకున్నారంట, వాళ్ళు ఎన్ని తింటారంట. కాబట్టి కడుపైనా మార్చుకుంటారంట, కానీ అలాంటి నువ్వు ఎన్నైనా పెట్టి వాళ్ళు ముట్టరంట అని చెప్పారంట. వీళ్ళ జీవితం గొప్పగా అయిపోయింది. మూడో వ్యక్తులు, అందులోనే శద్రక్ మేషక్ అబేద్నెగో ఉంటారు. ఆ రాజు ఏం చేస్తాడు? విగ్రహాన్ని చేయించి, ఈ విగ్రహానికి మేము ఈరోజు ఉత్సవం చేస్తున్నాం, పండగ చేస్తున్నాం, జాతర చేస్తున్నాం, తిరునాళ్ళు చేస్తున్నాం, మా ఊర్లో ఉండే జనాలందరూ మీరు వచ్చి మొక్కాల, నేను చేసిన విగ్రహాన్ని మీరు మొక్కాల, ఎవడైనా మొక్కకపోతే అగ్నిగుండంలో వేసేస్తాము అని ఆజ్ఞ పాస్ చేస్తాడు. ఆ జాతర టైము, ఆ పండగ టైము, ఆ తిరునాళ్ళ టైము వచ్చేస్తుంది. తిరునాళ్ళ టైం వచ్చేసిన తర్వాత అందరూ మ్యూజిక్లు డ్యాన్సులు అన్నీ పెడితే ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ నమస్కరిస్తారు. ఆ పండగ పోయి, ఆ జాతరకు పోయి, ఆ ఎగిరి అంతా నమస్కరిస్తా అంటే ముగ్గురు మాత్రము అస్సలు నమస్కరించరంట. ఆ ముగ్గురే శద్రక్ మేషక్ అబేద్నెగో. నమస్కరించకపోతే అక్కడుండే వాళ్ళు జనులందరూ చూసి ఈ రాజుతో వచ్చి చెప్తున్నారు ఏమని, అయ్యా ముగ్గురు ఎవరో అయ్యా, అందరూ ఈ ఉత్సవం జరుగుతున్న మీరు నిలబెట్టిన విగ్రహానికి అందరూ మొక్కుతున్నారు, కానీ వాళ్ళు ఎవరు యేసుక్రీస్తుని నమ్ముకున్నారంటయ్యా, వాళ్ళు అసలు మొక్కట్లా, మేము కావాలంటే అగ్నిగుండంలోనే పడిపోతాం, కానీ మేము ఆ విగ్రహాలకు మొక్కము అని చెప్తున్నారయ్యా అని చెప్పారంట. ఈ రాజు కోపం వచ్చేస్తుంది, ఆ మొక్కను పిలిపించినాడు. ఈసారి మళ్ళీ ఉత్సవం జరుగుతుంది, మీరు మొక్కపోతారా, అగ్నిగుండంలో వేస్తామని చెప్పాడు. జరిగింది. అయినా శైలిలో మొక్కపోతే ఏం చేసినాడు? రాజు ఎత్తుకొని పోయి అగ్నిగుండంలో వేసినాడు. అగ్నిగుండంలో వేస్తే వీళ్ళు వేయడానికి పిల్లలు చచ్చిపోయినారు ఆ సగలకే. వీళ్ళేమో లోపల హాయిగా తిరిగేస్తున్నాడు. ఈ రాజు గత ఉనికిపోయి, అమ్మో వీళ్ళని అగ్నిగుండంలో వేసినాను కదా, ముగ్గురు వేసినాను కదా, వీళ్ళేంది నలుగురు తిరుగుతానని చెప్పేసి బయటకు రమ్మంటే వీళ్ళు నలుగురు అందరూ, ఈ ముగ్గురు బయటకు వస్తారు. ముగ్గురు బయటకు వస్తే కనీసం వాళ్ళ ఎంటుకలు కాలిన వాసన కూడా రావు. వెంటనే ఈ రాజు ఏం చేస్తాడు? ఆ విగ్రహాన్ని పగలగొట్టించేసి వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, వీళ్ళలాంటి దేవుడు ఎవరు లేరు, ఇలాగ రక్షించే దేవుడు ఎవరు లేరు, కాబట్టి నా దేశంలో ఉండే వాళ్ళందరూ ఈ దేవుణ్ణి నమ్ముకోవాలా అని చెప్పేసి ఆజ్ఞ పాస్ చేసి ఈ ముగ్గురిని ఆ దేశంలోనే పెద్ద పోస్టులో నియమించేస్తాడు. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, వీళ్ళు బానిసలుగా వచ్చిన వీళ్ళు, అగ్నిగుండంలో పడిన వీళ్ళు, అగ్ని వీళ్ళని కాల్చపోవడానికి, వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆ దేశాన్ని పరిపాలించే అధికారులు అవడానికి గల కారణం ఏంటి? అక్కడ అన్ని జనం చెప్తున్న మాట, అయ్యా వీళ్ళు పండగలోకి రావట్లేదయ్యా, తిరణాలకు రావట్లేదయ్యా, రికార్డ్ డాన్సుల దగ్గర రావట్లేదయ్యా, వాళ్ళు మొక్కట్లేదయ్యా అని చెప్పారంట. అది కారణం. వాళ్ళంత గొప్ప స్థాయికి పోవడానికి అగ్ని కూడా కనీసం వాళ్ళని టచ్ చేయలేకపోవడం కారణం ఏంటంటే, ఇలా తిరణాలు, ఆ ఉత్సవాలు, జాతరలు, ఆ రికార్డ్ డ్యాన్సులు, ఆ ప్రోగ్రాంలు, ఆ నాటకాలు, ఆ ఆటలకి, ఇవన్నిటికి పోలా. మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, ఆయన ఒక్కడే మాకు దేవుడు, మిగిలిన వాటి జోలికి మేము పోము అని తీర్మానించుకున్నారు. ఈ మూడు విషయాల్లో ఈ ముగ్గురు దేవుని నామాన్ని గొప్ప చేశారు కాబట్టి, ఎవరి దగ్గర? అన్యజనుల దగ్గర గొప్ప చేశారు కాబట్టి వచ్చినప్పుడు వాళ్ళ జీవితం ఎంతో దుర్భరంగా ఉన్నది, ఎంతో దారుణంగా ఉన్నది. అలాంటిది గొప్పగా మార్చబడ్డారు. ఐగుప్తులో నుంచి వచ్చిన ఇజ్రాయేల్ ఐగుప్తులో 420 సంవత్సరాలు బానిస బతుకుల్లో బతికినారు, కానీ వాళ్ళకి ఏ మంత్రతంత్రం పని చేయకుండా గొప్పగా ఆశీర్వదించబడ్డారు. ఈ దానియేలు, శద్రక్, మేషక్, అబేద్నెగోలు పని మనుషులుగా, ఖైదీలుగా వచ్చినారు, కానీ చివరికి ఆ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రులు అయిపోయినారు. ఇప్పుడు మన జీవితాన్ని పరీక్షించుకోండి, మీ జీవితాలను పరీక్షించుకోండి. అన్యజనులు మిమ్మల్ని చూసి యేసుక్రీస్తును ఏమంటున్నారు?
యేసుక్రీస్తు యందు విశ్వాసం వాళ్ళకి ఎలాగా మారుతుంది? పెరుగుతుందా, తగ్గుతుందా? మీరు ఒంటిగా నివసిస్తున్నారా, కలిసి వెళ్ళిపోతున్నారా? మీరు కూడా అలాగనే సినిమాలు, షికార్లు, సీరియళ్ళు చూసుకుంటూ, అలాగే బూతులు మాట్లాడుకుంటూ, తింటూ, తిరుగుతా, ఎగురుతా, సినిమాలు పోతా, తిట్టుకుంటా, ఇలాగే మీ జీవితం కూడా ఉందా? లేకపోతే మీరు సపరేట్గా వాళ్ళతో జీవిస్తున్నారా? ఏదైతే మాకు ప్రసాదం దొరికింది, చికెన్ మటన్ పెట్టినారు, పకోడాలు పెట్టినారు, మనం తినేద్దాం మన సంగతి మళ్ళీ అని చెప్పేసి అది విగ్రహం అర్పించిందైనా సరే మీరు తినేస్తున్నారా? అమ్మో, మేము అస్సలు ముట్టాం. కావాలంటే కడుపైన మార్చుకుంటాం, కానీ ఇలాంటి వాడి జోలికి మేము వెళ్ళమని మీరు ఉన్నారా? పండుగలు, ఉత్సవాలు, దేవతలు చేస్తే ముందే మనం పోయి కప్పలాగా ఎగమలుకుంటా, ఆ రంగురాట్నాల దగ్గర, ఆ కీచెండు దగ్గర, ఆడి దగ్గర, వీడి దగ్గర మనం నిలబడుకుంటున్నామా? ఆడితో మనకు సంబంధం లేదు. ఆ పండుగలు, ఆ ఉత్సవాలతో మనకు సంబంధం లేదు అని మీరు ఇంట్లో ఉంటున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు ఎలాగా ప్రవర్తించారో, మిమ్మల్ని చూసి యేసుక్రీస్తు నామంకు ఎలాంటి పేరు వచ్చిందో ఒకసారి ఆలోచించుకోండి. వీడు ఆయన పని చేస్తాడో, మళ్ళీ ఆయన లేడు, యేసుప్రభు వాళ్ళ దేవుడు అంట. ఇలాంటి వాళ్ళు దేవుడు యేసుప్రభు, ఇలాంటి పనులు చేయమన్నాడా యేసుప్రభు అని మిమ్మల్ని బట్టి ఎవరైనా అన్నారా? జాగ్రత్త. అన్నీ ఆపోజిట్ జరిగిపోతాయి. శాపాలు మీకు తగులుతాయి, మీ పిల్లల మీదుగా శాపాలు వస్తాయి. అగ్నిగుణంలో పడితే మీకు దిక్కేలా కాలిపోతారు అగ్నిలో. సింహాలు బోన్లో పడితే సింహాలు చీచి తినేస్తాయి. ఏదైతే ప్రశాంతం తినేద్దాం, అది తినేద్దాం, ఇది తినేద్దాం అంటే అయిపోయాయి. వాళ్ళది పండగ, మంది పండగ, డబ్బులు ఇచ్చేద్దాం, పోతే పోయిందిలే, వాళ్ళు జాతర చేసుకొని మనం పోం కదా అని అనుకుంటే అయిపోయాయి. కాబట్టి నిన్ను బట్టి ఇతరులు యేసుక్రీస్తుని గురించి ఏమంటున్నారో ఒకసారి ఆలోచించుకో. ఈ రాత్రికాల సమయంలో ప్రతి విషయంలోనూ నీ మాట్లాడే మాటల విషయంలో ఏమంటున్నారు? అబ్బాయి ప్రవీణ్ గారు యేసుక్రీస్తు నమ్ముకున్నాడంట, మాట్లాడే మాట్లాడు నోరు చేస్తే బూతులు అని అంటున్నారా? అమ్మో, వాడు ఒక్క బూతు కూడా మాట్లాడరా. నోట్లోంచి వచ్చే మాటలు ఎంతో మంచి మాటలు మాట్లాడతాడు, ఎంతో గౌరవంగా మాట్లాడతాడు. అది యేసుక్రీస్తు దేవుడు నమ్ముకున్న తర్వాత ఎంతో మంచిగా మాట్లాడుతున్నారు అంటున్నారా? వాడు చేసే పనులు యేసుక్రీస్తు నమ్ముకుంటే ఇలాంటి పనులు చేసేది అని అంటున్నారా? అబ్బో రే, ఇలాంటి పనులు చేయరు, మనం చేసినట్టు వాళ్ళ పనులు చేయరు, వీళ్ళు మంచి పనులు చేస్తారు, మనం చెప్పినా కూడా అలాంటి పనులు చేయరా అని అంటున్నారు మీ గురించి. వాళ్ళు యేసుక్రీస్తు నమ్ముకుంటారా? సినిమాలు, సీరియల్ చూడు ఎప్పుడు చూస్తూ ఉంటారు అని అంటున్నారా? లేకపోతే సినిమాలు, సీరియల్ చూడు ఎప్పుడు వాళ్ళ ఇంట్లో వాక్యం ఉంటుందిరా, ఎప్పుడు వాక్యం ఉంటుంటారా అంటున్నారా? యేసుక్రీస్తు నమ్ముకున్నారంటే ఇంట్లో చూడు ఎప్పుడు గొడవలే, ఎప్పుడు భార్య భర్త కొట్టుకుంటా అంటారు, ఎప్పుడు వాళ్ళ ఇంట్లో బూతులే మాట్లాడుతున్నా అంటున్నారా? వాళ్ళు యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు చూడరు ఎంత బాగుంటారో, భార్య భర్తలు ఎంతగా కలిసిమెలిసి ఉంటారో, పిల్లలు ఎంత బాగుంటారో, ఆ కుటుంబం ఎంత చక్కగా ఉందో అని అంటున్నారా? నిన్ను బట్టి అన్యజనులు యేసు ప్రభును ఏమంటున్నారో ఆలోచించుకో. ప్రతి విషయంలోనూ, నీ ఇంటిలో కావచ్చు, నువ్వు ఉద్యోగం చేస్తున్న చోటు కావచ్చు, పనికి వెళ్తున్న చోటు కావచ్చు, స్కూల్లో, కాలేజ్, మరి ఎక్కడైనా కావచ్చు, నిన్ను బట్టి యేసుక్రీస్తు యందు అన్యజనుల విశ్వాసం ఏమవుతుందో పరీక్షించుకో. అక్కడ శిష్యులను బట్టి యేసుక్రీస్తునే నమ్మకుండా పోయినారు వాళ్ళు, కానీ ఇక్కడ వాళ్ళని బట్టి యేసుక్రీస్తు నామాన్ని గొప్ప చేశారు. మరి మిమ్మల్ని బట్టి యేసుక్రీస్తుని ఏమంటున్నారో ఆలోచించుకో, పరీక్షించుకో. ప్రతి విషయంలో పరీక్షించుకున్న ఒకవేళ నీ విషయంలో నిన్ను బట్టి యేసుక్రీస్తుని ఎవరైనా నిందిస్తుంటే ఏదైనా విషయంలో, ఆ విషయాన్ని వెంటనే మార్చుకో. ఈ రాత్రికాల సమయంలో ఈరోజే మార్చుకో, ఈ క్షణమే మార్చుకో. ప్రభా, నా ఈ మాటల వల్ల, నా ఈ చూపుల వల్ల, నేను చేసే పనుల వల్ల నీకు చెడ్డ పేరు వస్తుంది ప్రభా, ఈ రాత్రికాల సమయంలో నేను మార్చుకుంటానయ్యా అని మార్చుకో. దేవుని ఇతరులు నిన్ను బట్టి ఘనపరిచేలాగా నీ ప్రవర్తన, నీ సాక్ష్యం, నువ్వు ఉంటున్న ఊరిలో, నువ్వు చేస్తున్న పనుల దగ్గర, నువ్వు ఉంటున్న ప్రతి చోట ఉండాలి. అలా నువ్వు తీర్మానించుకుంటే
దేవుడు నిన్ను గొప్ప చేయడానికి, నువ్వు అడగపోయినా గొప్ప చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఎలాంటి తీర్మానం తీర్చుకోవడానికి ప్రార్థన చేస్తుందని కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, యేసయ్య నీ బలమైన ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీరు నా ద్వారా మా అందరితో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నిన్ను బట్టి యేసుక్రీస్తు యందు అన్యజనుల విశ్వాసం ఏమవుతుంది? పెరుగుతుందా, తగ్గుతుందా? నిన్ను బట్టి యేసుక్రీస్తుని అన్యజనులు తిడుతున్నారా, పొగుడుతున్నారా, గణపరుస్తున్నారా, వెక్కిరిస్తున్నారా అని ప్రభా మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మా జీవితాన్ని బట్టి ప్రభా నీకు ఎలాంటి పేరు వస్తుందో మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ సహాయం దయచేయండి ప్రభా. మేము నడిచే నడకను, మేము మాట్లాడే మాటలను, మేము ఆలోచించే ఆలోచనలను, మేము చేస్తున్న పనులు ప్రభా అన్ని జనులు ప్రతి క్షణం గమనిస్తుంటారు ప్రభా. ఎందుకంటే వారు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. నమ్ముకున్న తర్వాత వారి జీవితం ఎలాగుందని ప్రభా ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉంటారు. కాబట్టి నాయన మా జీవితాన్ని బట్టి నీకు గొప్ప పేరే రావాలి, కానీ మా జీవితాన్ని బట్టి మీకు చెడు పేరు, నింద, అవమానం రాకూడదయ్యా. ఒకవేళ మాలో ఇక్కడ ఉంటున్న వారిలో ఎవరిని వల్ల అయినా వారి జీవితాన్ని బట్టి ఏ విషయంలో అయినా మీకు చెడు పేరు వస్తుందేమో ప్రభా, అలాంటి ఏవైనా ఉంటే ఈ రాత్రికాల సమయంలో వారు మారు మనసు పొందినట్లు ప్రభా మీరు కృప చూపించండి ప్రభా. అలాంటి ప్రవర్తనను, అలాంటి అలవాట్లను, అలాంటి పనులను, అలాంటి మాటలను ప్రభా విడిచిపెట్టుటకు మీరు సహాయం చేయండి తండ్రి. విడిచిపెట్టి ప్రభా అన్యజనులందరూ ప్రభా మమ్మల్ని బట్టి ప్రభా నీ నామాన్ని మహింపరిచేలాగా, నీ నామాన్ని ఘనపరిచేలాగా, నీ నామాన్ని గొప్ప చేసేలాగా, నీ యందు విశ్వసించేలాగా, నిన్ను నమ్మేలాగా, నీ యొద్దకు వచ్చేలాగా, నీ రక్షణలోకి వచ్చేలాగా ప్రభా మా జీవితాన్ని మీరు సరిచేయమని ప్రతిలాడుకుంటూ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు ప్రత్యేకంగా జీవించేలాగా, అందరిలో కలిసిపోకుండా నాయన ఒంటరిగా ప్రత్యేకంగా జీవించే జీవితాన్ని, విగ్రహాలకు సంబంధించిన దేని వైపు వెళ్ళని జీవితాన్ని, ఈ లోక సంబంధాలకు సంబంధించిన దేని వైపు వెళ్ళని జీవితాలని వారికి దయచేస్తున్నాయన, వారిని దీవించినైనా వారు ఉంటున్న ప్రాంతంలో వారిని గొప్ప స్థాయిలో ఉంచమని పెట్టుకుంటూ కృప చూపిస్తారని నమ్ముతూ ఇస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా పేపర్లో తండ్రి. ఆమేన్. నా ప్రాణమా ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా నా జీవితాన్ని బట్టి అన్యజనులు యేసుక్రీస్తు నామమును మహింపరిచే విధంగా నా జీవితాన్ని నిలుపుకుంటానని తీర్మానించుకున్నా ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడే నడిపించి, జీవించి, ఆశ్రయించి, బలపరిచి, స్థిరపరుచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.